హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిస్తీస్ కుకింగ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరు చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈ రోజైతే నేను మీ ముందుకు ఇంకో కొత్త వీడియో అయితే తెచ్చానండి. అదే స్వీట్గా అండ్ జ్యూసీగా ఉండి పాల్ కేక్ అండి. పాల్ కేక్ అయితే యూట్యూబ్లో అయితే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్న రెసిపీ అండి. ఇది సేమ్ నేను ఎలా చేసానో అలాగే సేమ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు కూడా చేయండి. చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఈ పాల్ కేక్ అయితే రెడీ అవుతుందండి. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకొని 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఇది ఏ కంపెనీదైనా పర్లేదండి. 1 కప్పు మిల్క్ పౌడర్కి 1 కప్పున్నర మైదా అనేది వేసుకోవాలండి. ఇదైతే పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్తున్నానండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి పాల్ కేక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అయితే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అని వేసుకోవాలండి. చూడండి, ఏ కంపెనీ బేకింగ్ పౌడర్ అయినా పర్లేదు. బేకింగ్ పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు వేసుకోవాలండి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నుంచి 6 యాలకులు మనం పౌడర్ చేసుకోవాలండి. అంటే గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ లేకపోతే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి, పర్లేదు. ఇవన్నీ వేసుకున్నాకండి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. అంటే చూడండి, ఈ పిండిలోని అన్నీ కలిసిపోవాలండి. ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకోవాలండి. గీ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం బాగా స్ట్రక్చర్ అనేది వస్తుందండి, బిల్డ్ అవుతుంది స్ట్రక్చర్ అనేది. ఇది అంటే ఎలా ఉండాలంటే, మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుంటే ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం మనకి గుల్లగా వస్తుందండి లోపలగా. చూడండి, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని చూడండి ఎలాగొచ్చిందో, పొడి పొడిలాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లో గోరువచ్చిన పాలు అలా మెల్లిమెల్లి వేసుకుంటూ, అంటే రోటీ పిండిలా కలుపుకోవాలండి. సేమ్ రోటీ పిండి ఎలాగొస్తుందో అలాగే మెల్లిమెల్లిగా పాలు అలాగా, అంటే ఎంత పడుతుందో చూసుకొని మెల్లిమెల్లి కలుపుకోవాలండి. దీంట్లోని చూడండి నేను ఎలా కలుపుతున్నాను, సేమ్ అదే విధంగా మనకి రోటీ స్ట్రక్చర్ రావాలండి. రోటీ పిండి స్ట్రక్చర్ రావాలి. సేమ్ అలాగా రుద్దుకుంటూ చేసుకుంటే మనకి సాఫ్ట్గా అయితే వస్తుందండి. మీ అందరితో ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ అండి. ఇలాంటి మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా చాలా వీడియోస్ మీ కోసం తీసుకొస్తుంటానండి. ఇప్పుడు మీరు చూడొచ్చండి, పిండి అయితే రెడీ అయిపోయింది మన పాల్ కేక్కి. చూడండి, ఈ విధంగా మనం రోటీ పిండిలా రావాలండి. ఇదైతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని, నేనైతే ఇది 2 హాఫ్స్ కింద కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని సేమ్ మనం రోటీ ఎలా రుద్దుతామో అలాగే రుద్దుకోవాలండి. అంటే అలాగే చేసుకోవాలి, అదే షేప్లో, రోటీ షేప్లో రౌండ్గా చేసుకోవాలి. ఈ రుద్దుకున్నప్పుడు అయితే మనమైతే చాలా సన్నగా అయితే చేసుకోకూడదండి, కొంచెం థిక్గా ఉండాలి. చూడండి, ఈ విధంగా మనకి కొంచెం ఒక 1/2 ఇంచ్ థిక్గా ఉండాలండి. ఇది చూడండి, నేనైతే స్కేల్ పెట్టి కొంచెం స్ట్రైట్, అంటే మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ రావాలంటే థిక్నెస్ అనేది చూస్తున్నారు కదా. ఈ థిక్నెస్ వస్తే మనకి కరెక్ట్గా ఆ జ్యూస్ అనేది లోపలికి వెళ్ళి కొంచెం లావ్ అవుతుందండి. అందుకే మన కరెక్ట్ సైజు అంటే 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం మనైతే ఆయిల్ అయితే మొత్తం హీట్ చేసుకోకూడదండి, మీడియం కన్నా కొంచెం లో హీటే ఉండాలి ఆయిల్ అనేది. మీరు చూడొచ్చండి, ఆయిల్ అనేది అసలు మీడియం హీట్లోనే ఉంది. నేను వేసాను దీంట్లోని. ఆ తర్వాత కొంచెం మెల్లిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి. మెల్లి బ్రౌన్ కలర్ అయితే అవుతాయి. అంటే హీట్ మీద వేస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం ఒకేసారి బ్రౌన్ అయిపోయి లోపల అస్సలు కుక్ అవ్వదండి. ఇలాగా మన కుక్ అయితే మెల్లిగా అవే పైకి వచ్చేస్తాయండి, అలా తేలుతుంటాయి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం మనకి డార్క్ బ్రౌన్ కలర్ రావాలండి. చూడండి, ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగా కనిపిస్తుంది. తీసుకొని ఇవన్నీ ఇంకా ఎన్ని చేసుకున్నామో ఇంకా అన్నీ అలా చేసుకొని ఒక డీప్ బౌల్లో అయితే మనం వేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం నేను పాకం అనేది రెడీ చేసుకుంటున్నానండి. దీనికోసం నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను, 2 గ్లాసులు పంచదార అయితే తీసుకున్నానండి. అంటే 2 గ్లాసులకి 2 గ్లాసులు పంచదార అయితే కన్ఫర్మ్ తీసుకోవాలండి. ఆ తర్వాత 3 యాలకులు అయితే వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత బాయిల్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా స్ట్రక్చర్ అయితే రావాలండి. అంటే కొంచెం జిగురులా తగలాలి, అంటుకుంటుండాలండి చేతికి. మన పాకం అనేది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఇలాగా అన్ని పీసెస్ మీద పాకం వేసుకోవాలండి. గరిటతో మొత్తం
అంటే అన్నీ తడిసినట్టు మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మునిగిపోవాలండి. అందుకే మనం డీప్ బౌల్లో అనేది ముక్కలన్నీ వేసుకొని ఇలాగ చూడండి నేను వేసుకున్నాను కదా, అలాగే మన పాకం అనేది మొత్తం మొత్తం నానాలండి. బాగా ఒక 2-3 గంటలు 3 నుంచి 4 గంటలు కన్ఫామ్గా నానాలి. బాగా నానిన తర్వాత మనకైతే సాఫ్ట్గా జ్యూసీగా మన పాల కేక్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే టేస్ట్ చేశానండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో అలాగే సేమ్ అలాగే అదే కొలతలతో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.